ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న వరి పైరు చాలా చోట్ల దుబ్బు దశలో ఉండగా ఆలస్యంగా వేసుకున్న ప్రాంతాల్లో నాటు దశలో ఉంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ దశలో వరిని పలు రకాల చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలచు పురుగు, ఆకుముడత వంటి పురుగులు పలు దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుండగా ఆలస్యంగా నాటుకున్న పైర్లలో ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంది. వీటిపై తగిన నిఘా పెట్టి ప్రారంభం నుంచే తగిన జాగ్రత్తలు చేపడితే నివారణ సులభమవుతుందంటూ సార్వ వరిలో పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట కాలంలో వరి ప్రధానమైనటువంటి పంట. అయితే అంతా కూడా చూసుకుంటే పిలక పెట్టే దశ లేదు ఎక్కువ దుబ్బు కట్టే దశలోనే వరి పంట ఉందని మరి చెప్పుకోవచ్చు. మరి ఈ సమయంలోనే కాండం తుల్చే పురుగు అని అంటారు. దీన్నే రైతులు పీక పురుగు అని చెప్పేసి కూడా పిలుస్తుంటారు. ఇది ఈ దుబ్బు కట్టే దశలో వస్తుంది. మరి ఈ పురుగు వచ్చేటప్పుడు ఏంటంటే మనకి దుబ్బులో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పిలక ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన పిలక కనుక మనం చేత్తో ఇలాగ పీకితే కనుక సులువుగా ఊడి బయటకు వస్తుంది. మరి దీనికి నివారణ కోసం వెళ్ళేటప్పుడు 5% దుబ్బులు కనుక ఈ పీక పురుగు దాడిన పడిన కానీ, లేదంటే చదరపు మీటర్కి ఒక తల్లి రెక్కల పురుగు కనుక మనకి కనిపించినప్పుడు కానీ మనం ఈ కాండం తుల్చే పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీని నివారణ కోసం ఏంటంటే, ఒకటి, రైతులు ఎక్కువ నత్రజని ఎరువులు ఎక్కువగా వాడకూడదు, మితిమీరి వాడకూడదు. ఎక్కడైతే సిఫార్సు చేస్తున్నారో తొలి దశలోని అదేవిధంగా పైపాటుగా వేసే నత్రజని ఎరువులు వేస్తూ దానితో పాటుగా ఈ పొటాష్కి సంబంధించిన ఎరువులు కూడా సమతూకంలో వేయాల్సిన అవసరం ఉంటుంది. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు, లేదంటే కనుక ఈ ఫెటేరా క్లోరెంట్రా నిలిప్రోలిన్ అని జరుగుతుంది, అదైతే 4 కిలోలు పల్చగా నీరు పెట్టి కనుక వేసుకుంటే చాలా వరకు కాండం తుల్చే పురుగు అనేది చాలా వరకు ఉధృతి తగ్గిపోతుంది. ఒకవేళ పిలక పెట్టే దశలో మధ్యపేక ఎండిపోతుంటే మనం కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అయినటువంటి ఈ మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి మరి పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతులు ఎవరైతే ఈ దుబ్బు కట్టే దశలో కనుక ఈ కాండం తుల్చే పురుగు సరైనటువంటి నివారణ చర్యలు చేపట్టకపోతే వారికి మళ్ళా వెన్ను వచ్చేటువంటి దశలో కాండం తుల్చే పురుగు పీక పురుగు వస్తుంది. మరి ఆ సమయంలో చూస్తే కనుక వెన్నులు ఏవైతే ఉంటాయో వెన్నులు ఆరిపోవటం ఉంటుంది. తెల్ల కంకి అంటే చొప్ప కంకిలు ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడ కూడా వెన్ను పీకితే త్వరగా వస్తుంది. కాబట్టి రైతులు ఈ కాండం తుల్చే పురుగును పిలక పెట్టే దశ, దుబ్బు చేటే దశలో కనుక సరైన నివారణ చర్యలు కనుక చేపడితే మరి వెన్ను వచ్చే దశలో ఆ ఉధృతి అనేది చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ దుబ్బు కట్టే దశలో మనకు వచ్చేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు ఏంటంటే ఆకుముడత. గొంగళి పురుగు ఏం చేస్తుందంటే ఆకు రెండింటిని కూడా, ఒక దుబ్బులో ఉన్న 2 ఆకులు కానీ లేదా పక్క దుబ్బులో ఉన్నటువంటి 2 ఆకుల్ని ముడతలుగా పెట్టి ఆ ముడతల్లో పచ్చ ఈ గొంగళ పురుగు ఉంటుంది. ఈ లోపల ఉన్నట్టు గొంగళ పురుగు గోకు తినడం వల్ల మనం చూస్తే ఆకుల మీద తెల్లగా గీకినట్టు లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కూడా మనకి ఏంటంటే ఒక దుబ్బుకి ఒక గొంగళ పురుగు కనిపించినా కానీ లేదా 5% దుబ్బులు ఈ ఆకుముడత లక్షణాలు కనిపించినప్పుడు కానీ మనం నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూడా మనకి ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ ముందుగా కాండం తుల్చే పురుగు ఏవైతే మనం చెప్పుకున్నామో అప్పుడు కనుక గుళికలు వేసుకుంటే ఈ పీక పురుగుతో పాటుగా మనకు ఆకుముడతను కూడా కొంతవరకు ఉధృతి తగ్గించే అవకాశం ఉంటుంది. దుబ్బులో ఈ తెల్లగా గీకేసినట్టు ఉన్నటువంటి లక్షణాలు కనిపిస్తే దీనికి కూడా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేయడం కానీ, లేదా క్లోరిఫైరిఫాస్ అనేటువంటి మందును 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక పిచికారి చేసుకుంటే మనకి ఆకుముడత కూడా సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ పొలంలో అయితే నీరు ఎక్కువ నిలబడిపోవడం కానీ, నీడ ఉండేటువంటి ప్రాంతాలు, అదే నత్రజని ఎక్కువగా వేసిన ప్రాంతాల్లోనే ఈ ఆకుముడత సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఆ లక్షణాలని మొదట్లోనే గమనించుకొని మనం కనుక నివారణ చర్యలు చేపడితే ఆకుముడతను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లోని ఈ ఉల్లుకోడు కూడా అక్కడక్కడ మనం గమనిస్తున్నాం. ఎక్కడైతే ఆలస్యంగా నాట్లు వేసేటువంటి ప్రాంతాలు ఉంటాయో అదేవిధంగా కొన్ని రకాల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. MTU 1061 కానీ 1064 ఈ రకాల్లో మనకి ఉల్లుకోడు అంటే దుబ్బులో ఉన్నటువంటి పిలకలు మరి చూస్తే గొట్టాల మాదిరిగా సిల్వర్ సూట్స్ అంటాము, లేదంటే గొట్టాలు మారిపోతాయి. దీన్నే ఉల్లుకోడు అని పిలుస్తారు. ఇలా గొట్టాలుగా మారిన పిలకల నుంచి ఎట్టి పరిస్థితులు కూడా వెన్నులు రావడం అనేది ఉండదు. కాబట్టి ఉల్లుకోడు వస్తే దిగుబడి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సమయంలో ఈ ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ వరకు కనుక ఈ ఉల్లుకోడు గొట్టాలుగా మారినట్టు కనుక గమనిస్తే దీనికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు ఎకరానికి వేయటం కానీ,
లేదంటే పిప్రోనిల్ గుళికలు అయితే కనుక ఎకరానికి 8 కేజీలు వేసుకోవడం కానీ, లేదా క్లోరెంట్రా నిలిప్రోలిన్ ఫెర్టెరా గుళికలు అయితే కనుక ఎకరానికి 4 కిలోల వరకు వేసుకుంటే మనం చాలా వరకు ఈ ఉల్లుకోడి సమస్యను కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా రైతులకి తెలియజేయడం జరుగుతుంది.